ఎందుకండి ఇన్ని ప్రయాణాలు, ఇన్ని ప్రసంగాలు అవసరమా? ఆరోగ్యమే లేదు కదా అని అడిగారు నన్ను ఈ మధ్య. నేనన్నాను, పోనీలే బ్రదర్, ఆరోగ్యం లేకపోతే పోయింది, ప్రాణమైతే ఉందిగా, కంఠంలో ఊపిరైతే ఉందిగా, అది ఉన్నంతసేపు చెబుదాం, అది ఆగిపోతే ఎవడేం చేయలేడుగా అన్నాను. అన్నందుకు నాకు పెద్ద సంతోషం లేదు, ఇలా అనేవాళ్ళని నేను తయారు చేయలేకపోయాను అని వేదన. ప్రియులారా, యేసు భూమి మీదకి వచ్చిన పని యేసులాంటి వాళ్ళని తయారు చేయటానికి. పౌలుని తయారు చేశాడు. అలాంటి వాళ్ళు కొందరు ఉన్నారులేండి. కానీ మనము కూడా పౌలు అడుగు జాడల్లో, యేసు అడుగు జాడల్లో నడిస్తే అన్యాయం అయిపోతున్న వాళ్ళు, అన్యాయంగా బాధలు పడుతున్న వాళ్ళను గేలి చేయటం కాదు, వాళ్ళ స్థానంలో మనమే ఉన్నామనుకొని స్పందించాలి. అది లేని నాడు క్రైస్తవ జీవితం ఎందుకు, వాక్య మర్మాలు ఎందుకు? ఎందుకండి శుద్ధ దండగా లక్షలు కోట్లు పెట్టి చర్చిలు కట్టడం ఎందుకు, గుడులు కట్టడం ఎందుకు? ఎందుకు ఈ క్రిస్మస్ పండుగలు? అయ్యో, దేవుని కొరకు అప్పులు పాలైపోయావు తమ్ముడు, ధైర్యంగా ఉండు, నేను చూసుకుంటా, లేకపోతే ప్రార్థన చేద్దాం, దేవుడు ఉన్నాడు అని ఆదరణ మాట లేదే. ఒక దొంగను చూసినట్టు చూస్తున్నారు. సిగ్గులేదా? బైబిల్ పట్టుకు తిరగడానికి సిగ్గులేదా? ఒకని మీద నింద రాగానే ఎవడో వేడొక పిచ్చి కూత, కారు కూత కూసాడు ఎవడో. నింద రాగానే అదిగో అందరూ ఇలాగ అనుకుంటున్నారు, అతనితో మనం దూరం ఉండాలి అనుకుంటావు. బుద్ధిహీనుడా, యోసేపు జీవించిన కాలంలో నీవు ఐగుప్తులో ఉంటే యోసేపును కూడా ఇలాగే అంటావుగా. అదేమో సార్, మరి మనకెందుకు వచ్చిన గొడవ అనవసరంగా? అలా యజమానురాలు కేసు పెట్టింది ఆయన మీద వచ్చి మీద పడ్డాడట. చాలా చెడ్డగా వారుతుంది అతని మీద. అతని సంగతి పట్టించుకోవద్దు, అతని దగ్గరికి వెళ్ళొద్దు. యోసేపు మీద పోతీఫరు భార్య నింద మోపింది. ఐగుప్తులో ఆ రోజు నువ్వు బ్రతుకుంటే, యోసేపు ధైర్యంగా ఉండు నాయన, నేనున్నా నీకోసం అంటావా, లేకుంటే ముఖం చాటేస్తావా? నింద పాలైన వాడు ఒకవేళ అది అన్యాయంగా సువార్త కొరకు నింద మోస్తున్నాడేమో, సువార్త విరోధులు సృష్టించారేమో, సువార్త నాపటానికి నింద సాతానే సృష్టించాడేమో. ఎందుకు నేను అసలు విషయం తెలుసుకోకూడదు? ఎందుకు అనవసరంగా నీతులు మాట్లాడి సువార్తను ఎందుకు అడ్డగించాలి అనే సంస్కారం ఎందుకు లేదు? సంస్కారవంతులను తయారు చేయలేనప్పుడు, నిస్వార్థపరులను తయారు చేయలేనప్పుడు, ధనాపేక్ష లేని వారిని తయారు చేయలేనప్పుడు, తమ్మును తాము వలె ఎదుటివాడిని ప్రేమించగలిగే వాళ్లను తయారు చేయలేనప్పుడు క్రిస్మస్ పండగలు ఎందుకు, క్రైస్తవ సంఘాలు ఎందుకు, గంటల తరబడి ప్రసంగాలు ఎందుకు, మేము ఉద్యోగాలు వదిలిపెట్టి దెబ్బలు తిని నెత్తురు చిందించి బ్రతుకే లేకుండా త్యాగం చేసుకోవడం ఎందుకు? ఎందుకండి?